शहर में कत्ल की वारदातों का सिलसिला है जारी। पुलिस की सख्त चौकसी के बावजूद शहर में पेश आई एक और कत्ल की वारदात। तफसीलात के मुताबिक नरसिंगी पुलिस स्टेशन हुदूद में वाक़ई ग्रीन लैंड वेंचर में कुछ नामालूम अफराद ने आज तकरीबन दोपहर 12 से 12:30 बजे के दरमियान 31 साल इंजीनियर सैयद हिदायत अली का गला काटकर बेरहमाना तरीके से कत्ल कर दिया और फरार हो गए। शुबा जाहिर किया जा रहा है कि हमलावर क्वालिस कार में सैयद हिदायत अली को सुनसान इलाके में ले आए और गला काटकर कत्ल कर दिया और फरार हो गए। बताया गया है कि हमलावरों में एक खातून भी शामिल है। मुतफ़ी छोटा बाजार गोलगुंडा के रहने वाले हैं और सऊदी की एक कंपनी में बाहैसियत इंजीनियर की खिदमत अंजाम देते हैं। मुतफ़ी सैयद हिदायत अली छुट्टियों के लिए हैदराबाद आए हुए थे। पुलिस ने इस ज़िम्मन में केस दर्ज करते हुए बाद पंचनामा मुतफ़ी की नाश को बगैर से पोस्टमार्टम हॉस्पिटल मुंतकिल कर दिया और मुख्तलिफ जावियों से तहकीकात का आगाज कर दिया। आइए देखते हैं इस खुसूसी रिपोर्ट में चंचल किया। मज़ीद खबरों से बाखबर रहने के लिए हमारे चैनल को यूट्यूब पर सब्सक्राइब करें, फेसबुक पर लाइक करें, इंस्टाग्राम और ट्विटर पर फॉलो करें। ఈ రోజు మధ్యాహ్నం అంటే 29/6/2024 రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 మధ్యలో హిదాయత్ అలీ అనే వ్యక్తి 31 సంవత్సరాలు, ఆయన చోటా బజార్ గోల్కొండ ఏరియాకు సంబంధించిన అతను. ఆయన 15 నుంచి 20 రోజుల మధ్యలో అక్కడ నుంచి దుబాయ్ నుంచి సౌదీ అరేబియా నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిండు. వాళ్ళ ఇల్లు గోల్కొండలో ఉంటుంది. ఆయన పొద్దున 11 గంటల టైంలో ఇంట్లో నుంచి బయలుదేరిందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. మాకు 12:30 ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ రాగా ఇమీడియట్గా మేము అక్కడ రష్ అవ్వడం జరిగింది. అక్కడ మంచిరేవుల విలేజ్లో గ్రీన్ ల్యాండ్స్ వెంచర్, జీస్ విల్లాస్ ఆపోజిట్లో ఉన్న గ్రీన్ ల్యాండ్స్ వెంచర్లో ఒక ఓపెన్ ప్లాట్, నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాట్లో మేము వెళ్ళి చూస్తే అక్కడ ఒక అన్నోన్ డెడ్ బాడీ పడింది. అన్నోన్ డెడ్ బాడీ ఎవరు ఏంటి అనే వివరాలు తెలుసుకోగా సో హిదాయత్ అలీ అని తెలిసింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేషన్ ఇచ్చినాము. అక్కడ హిదాయత్ అలీ అనే వ్యక్తి ఇంటి నుంచి వాళ్ళ ఫాదర్కి సంబంధించిన ఒక పాలిష్ వెహికల్ తీసుకొని రావడం జరిగింది. అతనితో పాటుగా ఇద్దరు ఉన్నారని చెప్పి తెలిసింది. అది సస్పెక్ట్స్ ఎవరు, అక్యూజ్డ్ ఎవరు అని చెప్పేసి మేము వెరిఫై చేస్తున్నాము. వాళ్ళ మధ్యలో ఏదో గొడవ జరిగినట్టుంది. ఆ గొడవలో ఉన్న పర్సన్స్ కత్తితో అతని పైన దాడి చేసి చంపడం జరిగింది. అక్కడ నుంచి పారిపోయింది అన్నట్టు కూడా తెలుస్తుంది. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము టీమ్స్ ఫామ్ చేస్తాము ఆ కిలోని పట్టుకోవడానికి. త్వరలోనే ఆ కిలోని పట్టుకుంటాం. అది చూడలేదండి, ఇంకా చూస్తాము. చూసిన తర్వాత పిఎంఈ టైంలో, ఇన్క్వెస్ట్ టైంలో అది తెలుస్తుంది.